వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. మనతో పాటు చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, పల్లీలు అంటే వేరుశెనగ అనేవి ఎవరు తినచ్చు? అసలు పల్లీలు తినడం వల్ల ఉపయోగాలు ఏంటి? కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, బీపీ, షుగర్లు, ఇట్లాంటి ఉన్నవాళ్ళు పల్లీలను తినొచ్చు అంటారా? ప్రయోజనాలు ఏంటి? ఇంకొకటి సార్, ఉడకబెట్టుకొని తింటారు, వేపుకొని తింటారు, వాళ్ళ టేస్ట్ని బట్టి తింటూ ఉంటారు. ఎట్లా తింటే మనకి మంచి చేకూరుతుంది? చాలా మంచి ప్రశ్నమ్మా. నిజంగా చెప్పారంటే బీదవాడి ఆహారం అమ్మా. బీదవాడి ఆహారం, పేదవాడి ఆహారం పల్లీలు. ఉన్నంత వాళ్ళు శ్రీమంతులు జీడిపప్పు వాళ్ళ ఆహారం అయితే సర్వసాధారణంగా ఇది పేదవాడి ఆహారం. అంటే జీడిపప్పుతో సమానంగా దీనికి గుణాలు ఉన్నాయమ్మా. అందుకే దాన్ని పేదవాడి ఆహారం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు. అట్లే ఈ యొక్క పల్లీలనే కొన్ని ప్రాంతాల్లో వేరుశనగ పప్పులు ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో బుడ్డలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. రాయలసీమ జిల్లాలో బుడ్డలు ఉంటారు, వేరుశనగ పప్పు అని చెప్పేసి చెప్తుంటారు. అట్లే పీనట్స్, గ్రౌండ్ నట్స్ ఇలా పేర్లతో పిలుస్తుంటారమ్మా. ఇది సీజన్తో ప్రాంతంతో నిమిత్తం లేకుండా ప్రతి చోట దొరుకుతాయమ్మా. దీని యొక్క ప్రత్యేకత. రెండవది ఏంటంటే ఇందులో ప్రోటీన్ శాతం విపరీతంగా ఉంటుందమ్మా. ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి వేరుశెనగలో. మనకు వ్యాధి నిరోధక శక్తికి ప్రోటీన్స్ చాలా అవసరం. కండర పటిష్టానికి, వ్యాధి నిరోధక శక్తికి, హార్మోన్స్ చక్కగా రిలీజ్ అయ్యేదానికి, తర్వాత ఇతర ఎంజైమ్స్ ఇలాంటివి బాగా రిలీజ్ అయ్యేదానికి కూడా ప్రతిదానికి కూడా ప్రోటీన్స్ చాలా అవసరం. కాబట్టి ఈ ప్రోటీన్స్ ఈ వేరుశెనగలో చాలా బాగా ఎక్కువ ఉంటాయి మా పల్లీలో. రెండవది ఏంటంటే ఈ యొక్క పల్లీల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందే చెప్పినట్లు అందరూ వాడుకోదగ్గ పరిస్థితి ఒకటి. రెండవది ఏంటంటే ఈ యొక్క గొప్పతనాన్ని గుర్తించేసే మన జాతిపిత మహాత్మా గాంధీ గారు రోజు పల్లీలు మేకపాలు వాడేవారు. మేకపాలు తాగేవారు, పల్లీలు తినేవారు. ఆహారంలో భాగంగా ప్రతిరోజు పల్లీలు మేకపాలు. అందుకే ఆయన జీవిత చరిత్రలో కూడా ఆయన రాయడం జరిగింది, నా ఆహార విధి విధానం ఉంది ఇది, అందుకే నేను ఇంత ఆరోగ్యంగా ఉండగలను అని చెప్పేసి. దాన్ని బట్టి మనకు పల్లీల యొక్క గొప్పతనం తెలిసిపోతుంది. అండ్ రెండోది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయమ్మా. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాల్లో ప్రోటీన్ లోపం వల్ల అనేక రకాలైన వ్యాధులు వస్తున్నాయమ్మా. మనకంతా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాము, ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటున్నాము, కానీ తగినంత అవసరమైనంత ప్రోటీన్స్ తీసుకునేటువంటి పరిస్థితి లేదమ్మా. కాబట్టి ఈ పల్లీల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఫ్యాట్స్ ఉన్నాయి, చాలా తక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, తర్వాత ఈ యొక్క బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్నాయి, తర్వాత ఈ కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, ఐరన్ ఇలాంటి అనేక రకాల పోషక పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను శరీరానికి చాలా చక్కగా ఉపయోగపడేటమ్మా. వీటన్నిటికి తోడు కొన్ని స్పెషల్ రసాయనాలు ఉన్నాయమ్మా. ఆ రసాయనాల్లో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అమ్మా, అంటే అసంతృప్త కొవ్వులు ఉంటారు అన్నమాట. సో అవి ఉన్నాయి. తర్వాత కౌమారిన్స్ అని చెప్పేసి అవి ఉన్నాయి, ఫైటోస్టెరాల్స్ ఉన్నాయి, రస్ఫట్రాల్ ఉన్నాయి. ఇవన్నీ కెమికల్స్ అమ్మా, ఇవన్నీ కెమికల్స్. సో ఇందులో ఉన్నటువంటి ఇవన్నీ కూడా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క గుణం ఏంటంటే మన బాడీలో దేహానికి ఉపయోగపడేటువంటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచుతుందమ్మా. మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఈ ఎల్డిఎల్, విఎల్డిఎల్ లాంటి మనకు హాని కలుగజేసేటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించేస్తుందమ్మా, అది దాని గుణం. రెండవది ఏమంటే ఫైటోస్టెరాల్స్ అని ఉన్నాయమ్మా. ఈ ఫైటోస్టెరాల్స్ ఏం చేస్తాయంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి ఈ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ కొలెస్ట్రాల్ని ప్రేవులు త్వరగా పీల్చుకోకుండా ఈ ఫైటోస్టెరాల్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అట్లే పీ కౌమారిన్స్ అని చెప్పేసి కొన్ని పదార్థాలు ఉన్నాయి. ఈ పీ కౌమారిన్స్ యొక్క గుణం ఏంటంటే లివర్ని హానికారకమైనటువంటి పదార్థాల నుంచి రక్షించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి పీ కౌమారిన్స్ వల్ల ఉందన్నమాట. ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల వల్ల కానీ, తర్వాత ఈ వాతావరణ ప్రభావం చేత కానీ, మనం వాడేటువంటి మందుల వల్ల కానీ, ఈ కాఫీ, టీ ఏదని చెప్పుకోండి, ప్రతిదీ లివర్లోనే డీటాక్సిఫికేషన్ అంటే ఆ చెడు పదార్థాన్ని అంతా నిర్వీర్యం చేసేటువంటి శక్తి లివర్లో ఉందమ్మా. సో అటువంటి లివర్ను చైతన్యపరచడమే కాకుండా లివర్లో ఈ డీటాక్సిఫికేషన్ ప్రక్రియ హానికారకమైనటువంటి రసాయన పదార్థాల యొక్క పనితనాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి శక్తి ఈ పీ కౌమారిన్స్ అనేటువంటి వాటికి ఉంది. అట్లే రస్ఫట్రాల్ అని చెప్పాను కదమ్మా. ఈ రస్ఫట్రాల్కి కూడా గుండెకు మంచిది, అంటే హృదయానికి మంచిది, మెదడుకు మంచిది. ఈ రక్తనాళాలను బాగా వ్యాకోచింపజేసేసి ఆ భాగంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాన్ని అంతా కరిగించేసి, అంటే కొలెస్ట్రాల్ని కరిగించేసేసి గుండె జబ్బులు రాకుండా ఉండేదానికి, మెదడు జబ్బులు రాకుండా ఉండేదానికి, ఇలాంటి వాటికి అన్నిటికి కూడా ఈ యొక్క ఇది ఉపయోగపడుతుందమ్మా. మీరు అడిగారు ఎవరెవరు వాడవచ్చు, ఎవరెవరు వాడకూడదు అని చెప్పేసి. మరి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ యొక్క పల్లీలని
కొంత మినహాయింపు ఉంది, కొందరు వాడవచ్చు, కొందరు వాడుకోవడం, కొందరు మితంగా వాడవలసిన పరిస్థితి ఉంటుందమ్మా. మరి వాడవలసినటువంటి వాళ్ళు ఎవరంటే సన్నగా ఉండి లావు కావాలనుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా షుగర్ ఉండి సన్నగా ఉన్నటువంటి వాళ్ళు, ఓకే, గర్భవతులు, బాలింతలు, 2 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా బాగా వాడుకోవచ్చు ఈ పల్లీలు. వాడకూడని వాళ్ళు అంటే ఎక్కువగా లావు ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది షుగర్ ఉండి కూడా లావు ఉంటారమ్మా. అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క పల్లీలని వాడకూడదమ్మా. వీటన్నిటి తోడు ఈ రోజుల్లో హైపోథైరాయిడిస్ ప్రాబ్లం చాలా మందికి ఉంటుందన్నమాట. ఈ థైరాయిడిజం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పల్లీలను ఎక్కువ వాడుకోకూడదమ్మా. ఎప్పుడో ఒకసారి చాలా లిమిట్ అమ్మా. ఎప్పుడో ఒకసారి వాడుకోవచ్చు, కానీ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. ఎందుకని మీకు మళ్ళీ డౌట్ వచ్చి ఉంటుంది. ఈ పల్లీల్లో గాయిట్రిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. ఈ గాయిట్రిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి పల్లీలను తీసుకున్నప్పుడు థైరాయిడ్ గ్రంథి మీద పనిచేసేసి హైపోథైరాయిడిజంని ఎక్కువ పెంచుతుందమ్మా ఇది. సో వాళ్ళు మాత్రం వాడకూడదు. ఇది నాణ్యానికి ఒకవైపు అమ్మా. మరి పల్లీలు రకరకాలుగా చేసుకుంటారు, రకరకాలు తింటున్నారమ్మా. పచ్చివి పల్లీలు దొరుకుతున్నాయి, పచ్చివి తింటారు. అదేవిధంగా నానించినవి తింటుంటారు, వేయించినటువంటి తింటుంటారు, మసాలా వేసినట్టు తింటుంటారు, ఆహార పదార్థాలు వేసుకునేవి తింటుంటారు, ఉడకబెట్టినవి తింటుంటారు. తర్వాత ఈ పల్లీల చట్నీ రూపంలో తయారు చేసి వాడుకుంటుంటారు, పల్లీల పొడి వాడుకుంటుంటారు, రకరకాలుగా. కానీ మంచి ఆరోగ్యం మన సొంతం కావాలంటే మనకు దొరికేటువంటి ఈ ఎండించినటువంటి పల్లీలు దొరుకుతాయి కదమ్మా, వాటిని నానబెట్టి తినడం మంచిదమ్మా. పచ్చివి దొరికితే కూడా వాడుకోవచ్చు. పచ్చివి అందరికీ అందుబాటులో లభ్యం కావడం కొంచెం కష్టం కాబట్టి నెక్స్ట్ ప్రత్యామ్నాయం వచ్చేసి ఈ మనకు ఎండినటువంటి పల్లీలు దొరుకుతాయమ్మా, నానబెట్టి వాడుకోవాలమ్మా. అది కూడా 6 నుంచి 8 గంటల సేపు నానబెట్టి వాడుకోవడం వల్ల ఎలాంటి చెడు ప్రభావము, దుర్గుణాలు ఉండవమ్మా. రెండవది ఏంటంటే మనము ఉడకబెట్టినప్పుడు కానీ, మసాలా రూపంలో కానీ, అలాగే కానీ వేయించినప్పుడు కానీ సరిగా జీర్ణం కావమ్మా. పల్లీలు కొద్దిగా తీసుకుంటే కడుపు నిండినటువంటి భావన కలుగుతుంది. సగంలో ఉన్నటువంటి పోషకాంశాలు బయటికి విసర్జితం అయిపోతాయమ్మా. స్లోగా జీర్ణం అవుతుంది. ఒకటి పోషకాంశాలు కూడా సరిగా మన ఒంటికి పట్టవు. మన దేహానికి పట్టాలంటే ఆ పల్లీలని పచ్చివి తీసుకోవడం ఒక మార్గము, లేని పక్షంలో నానబెట్టి తీసుకోవచ్చమ్మా. ఈ విధంగా ఒక 8 గంటల సేపు నానబెట్టేసేసి ఆ పల్లీలను మనం తీసుకున్నట్లయితే మంచి ప్రోటీన్స్ దొరుకుతాయి. అదేవిధంగా మంచి మనకు బాడీకి కావాల్సిన ఫ్యాట్ ఉంటుంది ఏమా, తర్వాత ఈ ఫైబర్ ఉంటుంది, తర్వాత ఈ బి కాంప్లెక్స్ సంబంధించినటువంటి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ మీకు ఇంకొక సందేహం కూడా వచ్చి ఉండొచ్చు నేను అనుకోవడము, కొలెస్ట్రాల్ పెరగవచ్చు కదా సార్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో చాలా మందికి తెలియదమ్మా, వృక్ష సంబంధించినటువంటి పదార్థాలలో కొలెస్ట్రాల్ ఉండదు. అది ఇంకా బ్లైండ్ గుర్తుపెట్టుకోవాలమ్మా. చాలా మందికి తెలియదు. జంతు సంబంధించినటువంటి పదార్థాల్లో కొలెస్ట్రాల్, కొవ్వు 2 ఉంటాయి, కానీ వృక్ష సంబంధించినటువంటి పదార్థాల్లో కొలెస్ట్రాల్ ఉండదు, కొవ్వే ఉంటుందమ్మా. ఈ కొవ్వు మనకు ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి కొవ్వు. ఇప్పుడు మీరు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మాంసము ఇలాంటివి ఏమన్నా తీసుకున్నా ఇవన్నీ జంతు సంబంధమైన పదార్థాలు కదా, వాటిల్లో ఈ కొవ్వు, కొలెస్ట్రాల్ 2 ఉంటాయి. కానీ మీరు జీడిపప్పు కానీ, పిస్తా పప్పు కానీ, బాదం కానీ, పల్లీలు కానీ ఇలాంటి పప్పు ఏవి తీసుకున్నా ఇందులో ఈ యొక్క కొలెస్ట్రాల్ ఉండదమ్మా, కొవ్వు ఉంటుంది. ఈ కొవ్వు కూడా మనకు ఆరోగ్యానికి ఉపయోగపడేది కాబట్టి చాలా మందికి తెలియక భయపడుతుంటారమ్మా. కొలెస్ట్రాల్ ఇదైపోతుంది, కొలెస్ట్రాల్ పెరిగితే మళ్ళీ నాకు గుండె జబ్బులు వస్తాయని చెప్పేసి. ఇంతకుముందే చెప్పాను కదమ్మా, ఆ రస్వట్రాల్ అనేటువంటి పదార్థం గుండె జబ్బులు, మెదడు జబ్బులు రాకుండా కూడా కాపాడుతుందమ్మా. కాబట్టి ఇవన్నీ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. వీటికి తోడు ఈ యొక్క పల్లీలని మరొక పద్ధతులు కూడా వాడుకోవచ్చుమా. రక్తలేమి అంటే రక్తం తక్కువ ఉండి అనేమియా అంటుంటారు కదమ్మా, వాళ్ళు కూడా ఈ పల్లీలు, ఖర్జూరం కాయ, పచ్చి ఖర్జూరం కానీ, ఎండు ఖర్జూరం కానీ, ఈ పల్లీలు, ఖర్జూరం కాయలు పెచ్చులు ఉన్నాయి కదమ్మా, అవి తినేసి ఒక కప్పు పాలు తాగిన రోజు ఒక్కసారి ఆ విధంగా చేసుకుంటుంటే టిఫిన్ బదులు బ్రహ్మాండమైనటువంటి రక్త వృద్ధి జరిగిపోతుందమ్మా. అట్లా వాడుకోవచ్చు. లేకపోతే నువ్వులు, వేరుశెనగ, తర్వాత బెల్లము ఈ పదార్థం కలిపేసి కూడా మెత్తగా దంచేసేసి ఉంటలాగా చేసేసుకున్నట్లయినా వాడుకోవచ్చు. అది కూడా చాలా కాల్షియం దొరుకుతుంది. తర్వాత ఐరన్ కూడా బాగా డెవలప్ అవుతుంది. రక్తలేమి సమస్య కూడా తగ్గిపోతుంది. అట్లా లేకపోతే ఇప్పుడు ఈ గ్లాసు గోరువెచ్చని పాలల్లో ఈ పల్లీల పొడి, ఇలాచి పొడి, బెల్లము, నెయ్యి కలిపేసి పాయసంలాగా వండుకొని కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ ఏమంటే ఎప్పుడో ఒకసారి ఇట్లాంటివి తీసుకోవచ్చమ్మా. పాయసంలాగా వండుకోవడం కానీ, ఈ మసాలా రూపంలో వాడుకోవడం కానీ ఇలాంటివన్నీ ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు. కానీ రెగ్యులర్గా వాడుకోవాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్లమ్మా, ఒక ఔషధంగా వాడుకోవాలంటే ఈ విధంగా నానబెట్టి తీసుకోవడము. ఆ నానబెట్టినప్పుడు కూడా ఇదేగమ్మా, ఈ ఖర్జూరము, తర్వాత బెల్లము కలిపేసేసి రక్తవృద్ధికి, లేకపోతే ఖర్జూరము, నల్ల నువ్వులు, బెల్లం కలిపేసి ఇలా వాడుకోవడం కానీ చేసుకోవాలమ్మా. రోజు
సర్వసాధారణంగా వాడుకునే దానికైతే ఈ నానబెట్టినవి బాగా పనిచేస్తాయి మనం. కాబట్టి ఎప్పుడో ఒకసారి అయితే ఈ పొడి పల్లీల పొడి, పల్లీల చట్నీ, పాయసంలో వేసుకునే దానికి ఇట్లాంటివన్నీ వాడుకోవచ్చు. కానీ రెగ్యులర్ వాడడం మాత్రం ఆరోగ్యానికి మాత్రం ఈ పద్ధతి మంచిది. థ్యాంక్ యూ సార్. నమస్తే.